మరొకసారి రైతులను దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతు రాజ్యం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని, పేదవాళ్లను నిలువరిస్తామని ఓట్లేయించుకొని రాజ్యాధికారాన్ని పొందిన ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో రైతులు ఈరోజు పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నారు. మొన్న వర్షాలు వస్తే ఎలికట్టె గ్రామంలో నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి, తలకొండపల్లిలో కొట్టుకుపోయినాయి, ఆమన్గల్లో కొట్టుకుపోయినాయి, కల్వకుర్తిలో కొట్టుకుపోయినాయి. దిక్కు లేదు, ధాన్యం నీటి వరదలల్లా పారిపోతుంటే రైతు విలవిలలాడిపోయిండు. ఇక్కడ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో రోడ్డు పైన మొక్కజొన్నను పండించి 6 కాలం పంట పండించి రోడ్డు పైన ఎండబెట్టిరు, కానీ కొనే నాదుడు లేడు. ఈరోజు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయిత ధరకు, మద్దతు ధరకు ప్రభుత్వం ఖరీదు చేయాల్సిన బాధ్యత. ఈరోజు ముఖ్యమంత్రులేమో మంత్రులేమో ఒక గింజాను కూడా వదలము, ఖరీదు చేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ వస్తే తెలుస్తుంది, కల్వకుర్తి తాలూకా కేంద్రంలో మార్క్ఫెడ్కు గోదాం లేదంట. వాళ్ళు 2 రోజులు వారం రోజుల నుంచి వాళ్ళు తూకాలు ఆపేసిరట. ఎక్కడ అమ్ముకోవాలి రైతు? ఇదే అదునుగా దళారులు వాళ్ళను దగా చేస్తామని చూస్తుంటే వాళ్లకు కొమ్ము కాస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు, నాయకులు. మరి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, కల్వకుర్తి తాలూకాలనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుకు కూడా పండించిన పంటను రైతును కన్నీళ్ళల్లో నీళ్లు పెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తే నామ రూపాలు లేకుండా పోతారు మళ్ళా వచ్చే రోజులలో అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా మిత్రులు రైతులు ఇప్పుడే చెప్పారు, తమ్ముడు మాట్లాడుతూ మాకు పాల బిల్లు రావడం లేదంటారు. అసలు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి ఒక పెద్ద నిదర్శనం. ఈరోజు తెలంగాణలో రాష్ట్రాన్ని నలుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100% రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే 15,000 రైతు బంధు ఇస్తున్నాడు, ఇచ్చిన 10,000 సక్కంగా రైతులకు ఇవ్వలేదు. 3 పంటలు రైతుల నోట్ల మట్టి కొట్టిర్రు. ఈరోజు పండించిన పంటను ఖరీదు పంటను కొనుగోలు చేయలేదు. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారు ప్రతి గింజను కొన్నాడు. వర్షం వస్తే తడిసిన వడ్లను కూడా కొన్నాడు, రంగు మారిన వడ్లను కూడా కొన్నాడు. మక్కలైతే పొలాల దగ్గర పోయి పంటలు తూకాలు వేసిన రోజులు ఉన్నాయి. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మేము కొన్న ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని అజమాయిషి చేసి నిలదీస్తా అంటున్నాడు. కిషన్ రెడ్డి ఇంటికాడ ధర్నా చేస్తా అంటున్నాడు.